నమస్కారం. ఈ ప్రశ్నకు బదిలీది ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ పూట మనలో మన మాటగా నేను చర్చించాలనుకుంటున్న విషయం, జగన్ యేసుక్రీస్తు మాటను ఎందుకు వినలేదు? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్‌లో మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనంలో యేసుక్రీస్తు ఇలా చెప్పాడు. ఏమని? నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఇది నిజానికి చాలా విలువైన మాట. తన శిష్యుల్ని ఉద్దేశించి చెప్పిన మాట. అయితే బైబిల్ చదివిన వాళ్ళందరికీ ఇది గుర్తుండే మాట. కానీ బైబిల్ చదువుతున్నాను, బైబిల్ చదివానన్న జగన్కి ఈ మాట మరి ఎందుకు గుర్తుండలేదు? కొత్త నిబంధన, పాత నిబంధన ఇవన్నీ చదివిన ఆ వ్యక్తికి ఈ నిబంధనలు ఏవి వర్తించవా అనుకోవాలా? ఎందుకంటే ఈ కత్తి మాట ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చానంటే, ఈ ప్రస్తావన అధికారంలో రావడానికి కత్తులతో వేటాడాడు. ఇప్పుడు ఆ కత్తులే అతను వెంటాడుతున్నాయి. ఎన్నోసార్లు ఇలా ఫ్యాక్షనిజంతో ఎంతో మందిని బలి తీసుకోవడం జరిగింది. పరిటాల రవి దగ్గర నుంచి ఈ రోజు వరకు, దానికి ముందు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి ఈ ఫ్యాక్షనిజంతోనే ఆ కుటుంబం అంతమవుతూ వచ్చింది చివరికి. అంటే కత్తి పట్టుకుంటే మళ్ళీ తిరిగి ఆ కత్తి చేతనే అంతమొందుతారనేది ఆ దేవుడి వాక్యం మరి నిజమే అనిపిస్తుంది కదా. ఫ్యాక్షనిజంతో బతికే వాళ్ళకి తిరిగి ఆ ఫ్యాక్షనిజమే అందులోనే అంతమైపోతారు అనేది దీంట్లో ఉన్న అర్థం. కాబట్టి ఇప్పుడు విషయంలోకి వస్తే, 5 ఏళ్ల క్రితం జగన్ అధికారంలో రావడానికి ఈ కత్తుల్ని ఆయుధాలుగా చేసుకున్నాడు. 1 కోడికత్తి, 2 గొడ్డలి. కోడికత్తి డ్రామాతో ఒకవైపు, అలాగే బాబాయిని గొడ్డలి వేటుతో మరోవైపు, ఈ విధంగా అధికారంలో రావడానికి ఆయుధాలుగా వాడుకుని ఈ రోజున ఏమైంది? ఆ కత్తులే ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆ వేటాడిన కత్తులు ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఒకవైపున కోడికత్తి సీన్ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, జరిగిందంతా వివరిస్తున్నాడు. మరోవైపు బాబాయిని చంపిన తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలని అప్పుడు ప్రయత్నించి విఫలమై, తర్వాత గొడ్డలి పోటుగా మళ్ళీ అభివర్ణించి, ఆ తర్వాత దాన్ని నమ్మించి, దాన్ని తెలుగుదేశం అలాగే మిగతా వాళ్ళ మీదకి నెట్టేయాలని ప్రయత్నించి, సాక్షిలో నారాసుర చరిత్ర అనే హెడ్డింగ్లు పెట్టించి ఎన్నో విఫల ప్రయత్నాలు చేశారు. ఆ రోజున ఆ ప్రయత్నం ఫలించింది కాబట్టి అధికారంలోకి రాగలిగారు. అయితే అబద్ధాలు అన్ని నాళ్ళు సాగు కదా, కొన్ని నాళ్లే. ఇప్పుడు అంతా తేటతెల్లమైంది. ఈ రోజున వివేకానంద రెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఆ సభలో ఒక పక్క షర్మిల, మరో పక్కన సునీత, అలాగే వివేకానంద రెడ్డి గారి భార్య అందరూ కలిసి ఇవాళ జరిగింది పూసగుచ్చినట్టు చెప్తున్నారు. ప్రజలకు ఇప్పుడంతా అవగతమైంది, అర్థమైంది. దీనివల్ల ఏమవుతుంది? ఏ కత్తులని ఆయుధాలుగా చేసుకుని, ఏ కత్తుల్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారో, ఇప్పుడు ఆ కత్తులే తిరిగి అధికారాన్ని కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చాయి. అందువల్ల కత్తులతో ప్రాణాలు పోవక్కర్లే. అధికారం పోయినా, ప్రాణంతో సమానమైన అధికారం పోయినా మరి పోయినట్టే కదా. ఆ తర్వాత అధికారం పోయిన తర్వాత కూడా మనశ్శాంతిగా బతికే అవకాశం ఉందా అంటే, కత్తులతో సావాసం చేసిన వాళ్ళకి ఆ మనశ్శాంతి ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా మామిడి చెట్టు కింద మడత మంచం వేసుకుని వెళ్ళకెలా పడుకుంటే 5 నిమిషాల్లో నిద్ర పట్టాలి. ఆ పరిస్థితి జగన్కు ఉందా? లేదు కదా. లక్షల కోట్లు సంపాదించిన ఈ పరదాల చాటున ఇలాగా జీవించడం అనేది అది దుర్భరం కదా. దానికన్నా జైలు విన్న కదా. కాబట్టి ఈ రోజున ఈ వ్యాఖ్యానం అంటే బైబిల్ని ఉటంకించి, యేసుక్రీస్తు మాటలను ఉటంకిస్తూ ఈ మాటలు చెప్పడానికి కారణమైంది. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా చివరికి కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేతనే నశింతురు అనే దానికి ఈ విస్తృతమైన అర్థం చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను. నమస్కారం. మీ జయసార్.